strength. మనసు పెట్టాలి, అందరూ కూడా ప్రార్థించాలి. ఎవరి మార్గంగా ఉండకూడదమ్మా. ఈ ఆదివారం దినం ఒక ప్రత్యేకమైన దినంగా ఉండాలి. అవును ప్రభువా, ఈ మందిరముకు ఎంతో మంది వాగ్దానం చేశారు, ఆ వాగ్దానం నెరవేర్చలేకపోయారు. ఈ రోజు మా కార్యం చేయాలి ప్రభువే. అమ్మా ఎవరస్తులు ఎవరికైనా అందరూ కూడా ఈ హస్తాలు గోడ తెగాలి, గోడ తెగాలి. స్థలం లేని వాళ్ళకి రండి, స్థలం లేని వాళ్ళకి రండి, స్థలం లేని వాళ్ళకి రండి. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయాలలో ప్రేమను కలిగిస్తాడు. ఈ మందిరాన్ని పరిశుద్ధాత్మ శక్తితో నింపేస్తాడు దేవుడు. ఈ మందిరాన్ని పని కొత్తగా దేవుడు సహాయం చేస్తాడు. అందరూ దయచేసి ఈ మంచి మనస్సు చేత చేతులు పట్టుకోండి. ఈ ఆదివారం ఒక ప్రత్యేకమైన దినం. ఎన్నోసార్లు మనం పనులు చేసుకున్నాం, ఎన్నోసార్లు పచ్చాలు చేసుకున్నాం, ఎన్నోసార్లు భోజనాలు చేసుకున్నాం ఇంకా. కానీ ఈ రోజు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఈ రోజు మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ రోజు మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఈ హస్తము దేవుని మందిరం మీద పెట్టు, దేవుని మందిరం అనే గోడ మీద స్తంభాల మీద పెట్టి ప్రార్థించేది. తప్పకుండా దేవుడు ఆకాశపు వాక్యంలో విప్పుతాడు. నువ్వు నమ్ము. పురుషులారా ప్రార్థించేయండి, పెద్దవారు ప్రార్థించేయండి. దేవుడు ఎలా కార్యం చేయడు దేవుడిని అడుగుదాం, దేవునితో పోరాటం చేద్దాం. యాకోబు నాకు సిరి కావాలి పోరాటం చేశాడు. నీవు నన్ను దీవించలే కానీ నీవు వదలనన్నాడు. యాకోబు ఆది కాండము 12వ అధ్యాయంలో నీవు నన్ను దీవించలే కానీ నేను నిన్ను వదలనన్నాడు. ఈ స్థలంలో ఎంబీసీలో ప్రార్థన మందిరంలో విశ్వాసులందరూ ఈ మందిరం గురించి పోరాటం చేయండి. ఈ మందిరాన్ని ఉంచుతున్నాయా ప్రజల హృదయాలు వేపన కలిగించండి. నువ్వు గొప్ప కార్యం చేయాలని అందరూ ప్రార్థించండి, అందరూ ప్రార్థించండి. ఏ ఒక్కరు కూడా మౌనంగా ఉండకండి. అదే అవసరము కళ్ళు మూసుకు మనస్సుతో శరీరంతో ఆత్మతో ప్రార్థించండి. అయ్యా అమ్మ ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరాన్ని దర్శించబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ మందిరాన్ని తన శక్తి వల్ల మిగిలిన పని ముగించబోతున్నాడు. కాబట్టి ప్రియులారా కళ్ళు మూసుకొని మనస్సుతో శరీరంతో ఆత్మతో ప్రార్థించేయండి. ఎవరొస్తున్నారా మౌనంగా ఉండకండి. ఎవరు పెట్టినారా మౌనంగా ఉండకండి. ఇదే గొప్పగా అని అనుకోవద్దు. ప్రార్థించేయండి, ప్రార్థించేయండి, ప్రార్థించేయండి. మౌనంగా ఉండకండి, ప్రార్థించేయండి. అందరూ కూడా ప్రార్థించేద్దాం. ఈ సమయంలో దేవుడు మనకు కార్యం చేయబోతున్నాడు. అందరు గట్టిగా ప్రార్థించాలి. అమ్మలారా అయ్యారా కరుణిస్తున్నారా ఎవరు పెట్టినారా గట్టిగా ప్రార్థించేయాలి. మన ప్రార్థన దేవుని సింహాసనం కదలాలి. దేవుని సింహాసనం కదలించబడాలి. ఎంబీసీఎం ప్రార్థన మందిరం యొక్క ఆగిపోయిన ఈ పని ముగించబడాలి. స్వరమిప్పండి.